హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హెయిట్స్ హారిక. సో ఈ వీడియోలో ఏంటంటే చాలామంది ఫస్ట్ టైం హాస్టల్ అయి ఉంటారు. లేకపోతే మీకు ఫస్ట్ టైం హాస్టల్ కాకపోతే ఆల్రెడీ హాస్టల్ అయి ఉంటే ఏం తీసుకెళ్లాలో తెలుసుకొని ఉంటుంది. లైక్ ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం హాస్టల్ కదా, సంథింగ్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా తెలియని వాళ్ళకి. అంటే ఏమేమి తీసుకెళ్ళాలి, అక్కడ ఉంటాయా, ఇక్కడ ఇవి ఉంటాయా అని చాలా డౌట్స్ వస్తాయి కదా. సో నేను వెళ్ళినప్పుడు నాకు తెలీదు. అంటే మేము నేను ముందు వైజాగ్‌లో వేరే కాలేజ్‌లో చదువుకున్నప్పుడు బకెట్స్ అవన్నీ అమ్మరు. అందుకు బకెట్స్ బయట నుంచి కొనుక్కొని అలా ఎళ్ళామనమాట. సో అక్కడ అమ్ముతారా? అమ్మరా? అనంటే ఇవన్నీ ఉంటాయి కదా డౌట్స్. సో ఎందుకు ఆ డౌట్స్ అన్నీ పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలా వద్దా? లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకైతే చాలా ఇబ్బందవుతది ట్రైన్‌లో అవన్నీ మోసుకొనెళ్ళడం. అందుకే ఈ వీడియో చేస్తున్నాననమాట. లేకపోతే హాస్టల్‌కి ఏమేమి తీసుకెళ్ళాలో కూడా తెలీదుంటది. దానికి కూడా ఇంకో వీడియో అని అనుకుంటారు కదా! అందుకే చెప్తున్నాను ముందే. సో ఏంటి అంటే బేసిక్‌గా మనకి కావాల్సింది పరుపు అండ్ బేసిక్ థింగ్స్ అనమాట. పరుపు, బకెట్, మగ్ ఇవి కదా కావాలి. సో మేము ఫస్ట్ నేను ఆర్‌కేవి కదా! నేనెళ్ళినప్పుడైతే పరుపు మీరేం తీసుకెళ్ళక్కర్లేదు. అంటే బయట కాలేజెస్‌లో అయితే, అంటే ప్రైవేట్ కాలేజెస్ ఇంటర్‌లో అయితే తీసుకొని రండి అని అంటారు. మా దగ్గర తీసుకొని రమ్మన్నారు. అందుకు చాలామందికి డౌట్ ఉంటది కదా! లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆహ్, వాళ్ళ దగ్గర వాళ్ళిస్తారనమాట. బెడ్, పరుపు అంతా వాళ్ళిస్తారు. సో బకెట్స్ మీరు కొనుక్కోవాలి. బకెట్స్ కొనుక్కోవాలి అంటే బయట నుంచే మోసుకొనెళ్ళాలా అంటే, నేను ఆర్‌కే వ్యాలీలో ఉండేటప్పుడైతే మాకు సూపర్ మార్కెట్ ఉండేది. అక్కడ బకెట్స్ అమ్ముతారన్న విషయం నాకు తెలీదు. సో నేను మోసుకొనెళ్ళాను ఇక్కడి నుంచి. బకెట్స్ అమ్ముతారు. సూపర్ మార్కెట్‌లో బకెట్స్ అమ్ముతారు. మాక్సిమం ప్రతి కాలేజ్‌లో బకెట్స్ అనేది అమ్ముతారు. ప్రతి త్రిబుల్ ఐటీలో అంటే ఒంగోలులో గూడా అమ్ముతారు. బీటెక్ దగ్గర. అక్కడ గూడా తెలీదు మాకు అమ్ముతారని. డీమార్ట్ నుంచి కొనుక్కొని ఎళ్ళాము. సో బకెట్స్ అమ్ముతారు. ప్లేట్స్ కూడా అమ్ముతారు. ఇప్పుడు ఆర్‌కేవీలో, నూజివీడులో ఎవరైనా చదివితే ఒకవేళ ఇన్‌కేస్ అమ్మకపోతే కింద కామెంట్ చేసి చెప్పండి అమ్మరు అని. సో దట్ ఎవరి క్యాంపస్ వాళ్ళకి తెలుస్తదనమాట. ఇంకోటి ఏంటి అంటే, ఓకే, ప్లేట్ మాక్సిమం ప్లేటు అండ్ కప్పు తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే అవి మనం క్యారీ చేయగలం కాబట్టి. అండ్ ర్యాక్స్ ఇస్తారా అనంటే, ర్యాక్స్ అయితే ఉంటాయి. మీకు ర్యాక్స్ ఇస్తారు. సో పెట్టెలేం తీసుకొని ఎళ్ళనవసరం లేదు. మీకింకా సేఫ్టీ కావాలి అనంటే పెట్టెలు తీసుకొనెళ్ళండి. అంటే ట్రంక్ పెట్టెలు తీసుకొనెళ్తారు గదా! అవి మాక్సిమం అవసరం లేదు. వాళ్ళైతే ర్యాక్స్ ప్రొవైడ్ చేస్తారు. బెడ్ కింద లాగి ఇలా తీసుకునే ర్యాక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇలా షెల్ఫ్స్ లాగా ర్యాక్స్ కూడా ఇస్తారనమాట. అండ్ ఇంకోటేంటి అంటే బుక్స్. మెయిన్‌గా బుక్స్ అనమాట. బుక్స్ కూడా అమ్ముతారు. సో భయపడాల్సిన అవసరం లేదు. బుక్స్ గూడా అమ్ముతారు. ఆహ్, టెక్స్ట్ బుక్స్ తీసుకొనెళ్ళాలంటే లేదు. టెక్స్ట్ బుక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కంటెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు నోట్సెస్ మాత్రం మీరు తీసుకొనెళ్ళాలి. మీకు మాక్సిమం మీకన్నీ అక్కడే దొరుకుతాయి. లైక్ పెన్స్ అనేది, బుక్స్, ఇలా మీకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. బట్ మీరు తీసుకెళ్తాను అని అంటే బుక్స్ అయితే మీరు ఇంటి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే టెక్స్ట్ బుక్స్ ఏమి అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఇంటర్ కాలేజెస్‌లో చదివుండి వర్క్ బుక్స్ ఏమైనా ఉంటే, వర్క్ బుక్స్ కావాలి అని అనుకుంటే మాత్రం వర్క్ బుక్స్ తెచ్చుకోండి. అండ్ ఇంకోటేంటి అంటే చిన్న బ్యాగ్ ఎలాగైనా బ్యాగ్ తీసుకెళ్తారులెండి. ఒక కీ మెయింటైన్ చేసుకోండి. చిన్న లాకర్ లాంటిది మీకు కీస్ వేసుకోవడానికి. సో కీస్, వాటర్ బాటిల్ మస్ట్. అండ్ ఒక బ్యాగ్, కాలేజ్ బ్యాగ్. కీస్ అయితే మర్చిపోవద్దు. మీకు 1, 2 సెట్స్ తీసుకెళ్ళండి. కీస్ అయితే అమ్ముతారు అదే కీస్ అయితే యూజ్ అవుతాయి మీరు ఎక్కడికైనా ఎళ్ళిపోతే. అండ్ హ్యాండ్ క్యాష్ క్యారీ చేసుకోకపోవడమే బెటర్. మీకు ఫోన్స్ ఎలా ఉంటాయి కాబట్టి, మీరు ఫోన్‌పే చేస్తారు కాబట్టి ఆహ్, మీకు క్యాష్ తీసుకెళ్ళకపోవడమే మంచిదని నా ఒపీనియన్. అండ్ నేను మొన్న ఒక వీడియో చేసినప్పుడు కింద కమెంట్ చూసాను. ఆర్‌కేవీలో ఫోన్ ఎలో లేదు, ఉండదండి మనకి అని పెట్టారు. ఒకసారి క్లారిటీగా చెప్పండి. అంటే మేమెళ్ళినప్పుడైతే మాకు ఆర్‌కేవీలో ఫోన్స్ ఎలో ఉన్నాయి. మా జూనియర్స్‌కి కూడా ఎలో ఉన్నాయి. మరిప్పుడు లేదంటున్నారు. అందుకే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఆహ్, సో హ్యాండ్ క్యాష్ అయితే పోతాయి. నావి చాలా సార్లు పోయాయి. అప్పుడు నేను ఫోన్‌పే వాడేదాన్ని కాదు. సో క్యారీ చెయ్యకపోవడం బెటర్ అనమాట హ్యాండ్ క్యాష్ అనేది. ఇంకా సివిల్ డ్రెసెస్, నైట్ వేర్
అండ్ క్యాజువల్ వేర్ అనమాట. అంటే మీకు అప్పటికి యూనిఫామ్స్ ఇవ్వరు. సో మీరు ఒకటి 2 జతలతో మేనేజ్ చేసేస్తామంటే కొంచెం అంటే మీరు మొత్తం వీక్ అంతా అదే ఏసుకోవాలి కదా! వీక్ అంతా అదే ఏసుకొని మళ్ళీ రిపీట్ అంటే కనీసం ఒక 10 పెయిర్స్ అయినా ఇలా పెట్టుకోండి. వీక్ అంతా సివిలే వేసుకొని ఉంటారు కాబట్టి. అండ్ యూనిఫామ్స్ మీకు ఎప్పుడు ఇవ్వరు కాబట్టి నైట్ వేర్ కూడా పెట్టుకుంటారు. ఇంకా పిల్లో, బెడ్‌షీట్స్, పిల్లోస్, బెడ్‌షీట్స్ అనమాట. వాళ్ళు పరుపైతే ఇస్తారు గానీ బెడ్‌షీట్స్ అవి ఇవి ఇవ్వరు కదా! మాకు పిల్లో ఇచ్చారు. పిల్లోస్ ఎప్పుడంటే సగంలో ఇచ్చారు. P1 సగంలోనో ఎప్పుడో ఇచ్చారు. సో పిల్లోస్ అలవాటు ఉన్నవాళ్ళు పిల్లోస్ తీసుకెళ్ళడమే బెటర్ ఆప్షన్. మీరు లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటారు అంటే ఆన్‌లైన్ ఆర్డర్స్ వస్తాయి. ఎక్కడైనా ఆన్‌లైన్ ఆర్డర్స్ వస్తాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకెళ్తానంటే తీసుకెళ్ళండి. లేకపోతే ఆన్‌లైన్ ఆర్డర్స్ పెట్టుకుంటానంటే పెట్టుకోండి. బెడ్‌షీట్, పిల్లోస్ ఒక 2 పెయిర్స్ బెడ్‌షీట్స్ పెట్టుకోండి. అండ్ తినడానికనమాట. తిన్ తినడానికి అంటే మ్యాక్సిమం తినడానికనేవి మీకు దొరుకుతాయి అక్కడ. సో అయినా బయటవి ఎక్కువ కాకుండా హోమ్ ఫుడ్ లైక్ పల్లి పల్లి ఉండలు, నువ్వుండలు ఉంటాయి కదా! ఏంటి ఇవన్నీ చెప్తుంది అనంటే, అంటే ఫుడ్డు మీకు నచ్చకపోతే అవి తిని మేనేజ్ చేయడానికైనా ఉండాలి కదా! సో అందుకనమాట. అండ్ ఫ్రూట్స్ దొరుకుతాయి. ఫ్రూట్ జ్యూసెస్ కూడా దొరుకుతాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ హా హాస్పిటల్ ఇదనంటే హాస్పిటల్ ఉంటది. ఆర్‌కేవేలో అయితే హాస్పిటలే ఉంటది. పెద్ద హాస్పిటల్ ఉంటదనమాట. ఒంగోలులో కూడా హాస్పిటల్ ఉంటది. ఎక్కడైనా హాస్పిటల్ ఉంటది. సిక్ రూమ్ ఉంటది. మీకు బాగోకపోతే వాళ్ళు చెక్ చేస్తారు. ఇంకా సీరియస్ కేసెస్ అయితే బయటికనేది పంపిస్తారనమాట. సో బేసిక్ వరకు అక్కడ మొత్తం బానే ఉంటది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ లిస్ట్ కదా! నేను కావాలంటే ఒక లిస్ట్ రాసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇంకేమేం కావాలో ఒకసారి మీకు అవసరం అనిపిస్తే తీసుకొని వెళ్ళండి. నాకు అవసరం అనిపించినవి నేను తీసుకెళ్ళినవి నేను ఇక్కడ లిస్ట్‌లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు యూజ్ అవుతదని. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు.